నెత్తిన రుద్దిందో అటువంటి చట్టాన్ని గతంలో నిజాం నవాబు కంటే ముందు కూడా అదే పద్ధతి ఉండేది అధ్యక్ష. అదే రకంగా ఈ ధరణి సమస్యలు పరిష్కరించలేకపోవటం, క్షేత్రస్థాయిలో బాధితుల బాధను అర్థం చేసుకోకపోవటం, ధరణిలో ఎలాంటి సమస్యలు కూడా లేవని బుకాయించడం అనేది ఆనాటి ప్రభుత్వం మనం ప్రత్యక్షంగా చూశాం అధ్యక్ష. తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది. తప్పు చేసింది దొరవారు, శిక్ష అనుభవించింది మాత్రం అమాయక ప్రజల అధ్యక్ష. తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాచితంగా రాత్రికి రాత్రే గడిల మధ్య చట్టం చేసి తప్పు చేసింది ఆ దొరవారు, కానీ శిక్ష అనుభవించింది మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య భూములున్న పేద రైతుల అధ్యక్ష. అదే రకంగా ఎలా ఇబ్బంది పడ్డారో ఒక ఎగ్జాంపుల్ ఈ వేదిక ద్వారా మీ పర్మిషన్ తో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు 73 సంవత్సరాల అధ్యక్ష. ఇదే గ్రామానికి చెందిన ఒక రైతు 35 ఏళ్ల క్రితం 1452 సర్వే నెంబర్లో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అధ్యక్ష. ధరణి వచ్చిన తర్వాత 35 ఏళ్ల క్రితం కొన్న భూమి ఏదైతే ఉందో, పొజిషన్లో ఏదైతే ఉన్నారో దాన్ని ఈ ధరణి కారణంగా ఆ భూమిలో ఉన్న రికార్డులన్నీ తారుమారయ్యాయి అధ్యక్ష. ఆ కారణం చేత జనవరి 22వ తారీఖు చేస్తున్నారు. ప్రజలకు తీరని అన్యాయం చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు కూర్చోండి. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత నేను పిలుస్తాను, నా స్పీకర్ ఛాంబర్కి పిలుస్తాం, మాట్లాడి చేద్దాం. ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, ఇంతకుముందు ఏదైతే సభలో జరిగిందో చాలా బాధాకరం, దురదృష్టకరం అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష స్థానంలో తమరు ఒక దళితులుగా ఆడ కూర్చొని ఉండగానే ఒక పక్క సీనియర్ సభ్యులని చెప్పుకునే వారు మీ మీదకి, ఇటు పక్కన ఒక మంచి చట్టాన్ని తయారు చేస్తున్న మా మీదకి వచ్చి ఈ భూభారతి 2024 చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఆమోదింపజేయకుండా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది సమాజము సిగ్గుపడే విధంగా చాలా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి గుండాగిరి, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి రౌడీయిజం ఈ సభలో జరగకుండా ఉండే విధంగా మీరు చర్యలు చేపట్టాలని, అదే రకంగా అధ్యక్ష వ్యక్తిగతంగా రెవెన్యూ మంత్రిగా నాకు ఈ గడిచిన సంవత్సరం నుంచి నా మనసులో ఒక మనసులో పురుగు తొలుస్తుంది అధ్యక్ష. ఇది నా మనసులో తొలిసే పురుగే కాదు అధ్యక్ష. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుంట 2 కుంటలు భూమున్న పేద రైతుల మనసులో కూడా ఈ మైండ్లో తిరుగుతుంది అధ్యక్ష. ఉదాహరణకి ఆనాడు 2020లో ఏదైతే చట్టం చేశారో, ఏదైతే ధరణిని తీసుకొచ్చారో ఆ ధరణిలో జరిగిన తప్పులు తడకలు ఆనాడు ఆ చట్టాన్ని తీసుకొచ్చిన గౌరవ నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుసు. ప్రజలు వారికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా వారికి ఇచ్చింది. నేను అనుకుంటుండేవాడిని వారికి అపారమైన అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు పైగా చదివారు, ఎప్పుడు చూసినా వారి టేబుల్ మీద ఇదిగో ఇలా పడాల రామిరెడ్డి గారు కోడ్ లా ఏదైతే భూములకు సంబంధించిన కోడ్ వారి టేబుల్ మీద కనిపిస్తుంది అధ్యక్ష, బ్లూ కలర్ది. ఆ కోడ్ కనిపించేది
క్షుణ్ణంగా పరిశీలించి ఆ ధరణిను ఆ 2020 చట్టాన్ని తయారు చేస్తామని మేమందరం అనుకుంటుండే వాళ్ళం అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఏ చట్టం అయితే ఆనాడు 2020 చట్టాన్ని తయారు చేశారో ఆ చట్టం 3 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండిపోయింది అధ్యక్ష. 100 ఏళ్ళు నిండిపోయింది. అంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో చేసిన చట్టం 1971 చట్టం ఏదైతే ఉందో 49 సంవత్సరాలు ప్రజలలో ఉంది అధ్యక్ష. 100 ఏళ్ళు ఉండాల్సిన చట్టం కేవలం స్వార్థపూరితంగా వారి స్వార్థం కోసం తయారు చేసిన చట్టం 3 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండటం చాలా బాధాకరం అధ్యక్ష. ఈ రోజు కూడా అనుకున్నాను, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ చట్టం గురించి పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు, అనేక ప్లాట్ఫామ్లలో డిస్కస్ చేసినప్పుడు సుమారు 7 పేజీలకు సంబంధించిన అంశాలు అనుభవజ్ఞులని చెప్పుకునే హరీష్ రావు గారు కూడా సూచనలు ఇచ్చారు అధ్యక్ష. నిన్న ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా హరీష్ రావు గారు అనేక సూచనలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంటే ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ సీట్లో కూర్చొని, నేను మొదటిసారి శాసనసభ్యుని అధ్యక్ష. నేను 2014 నుంచి 2019 దాకా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. తర్వాత వారి సొంత పార్టీ, వారి జాగీరి పార్టీలో ఉన్న నాకు టికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. వారి పార్టీ కాబట్టి వారి ఇష్టం అధ్యక్ష. ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీస్సులతో ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దయతో, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి దయతో ఈనాడు ఈ స్థానంలో ఉండి ఒక మంచి చట్టం, దేశానికి ఒక రోల్ మోడల్ అయిన ఈ భూభారత చట్టాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ సీట్లో కూర్చొని ఆ 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని, అనుభవాన్ని నాకు చెబుతారేమో, దాని సూచనలు ఇస్తారేమో. ఆ సూచనలు అన్నిటినీ తప్పకుండా మంచి ఉంటే ఈ చట్టంలో పెట్టాలని ఆశపడ్డాను అధ్యక్ష. కానీ ఏ కారణం చేత సభకు రావటం లేదో నాకు తెలియదు. నాకు తెలిసి ఈ గడిచిన సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని నిమిషాలు వచ్చిపోయారు అధ్యక్ష సభకి. ఎప్పుడైనా సభలు జరిగేటప్పుడు సభలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎందుకు మాట్లాడతారంటే, ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలు ప్రజల దృష్టికి శాసనసభలో నేను తీసుకొచ్చానని చెప్పడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం, ఆ సమస్యలు పరిష్కరించుకోవటం అసెంబ్లీలో ప్రవేశపెట్ట ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ అసెంబ్లీలోకి రారు. కనీసం ఈ రోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. పొద్దున్నే బార్బర్ ఇంటికి వచ్చారు. బార్బర్ ఇంటికి వచ్చి 1 గంట ప్రశాంతంగా నా కటింగ్ ఇతరత్ర చేసే సందర్భంలో ఆ నంద్ అనే అతను చెప్పాడు, సార్ ఈ రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు వస్తారా? మీరేదైతే అమూల్యమైన బిల్లు భూభారత బిల్లు పెడుతున్నారో ఆ బిల్లులో ఆ నాయకులు ఏమన్నా మంచి సూచనలు ఇస్తారా అని బార్బర్ నన్ను అడగటం జరిగింది అధ్యక్ష. అంటే వారిని అభిమానించే వాళ్ళు 100లోనో 10లోనో 1000లోనో ఈ రాష్ట్రంలో ఉంటారు. ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు రాకపోవటం సభను అవమానించినట్లా, లేకుంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లా? ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలి అని యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ధరణితో నష్టపోయి
ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకి ఒక వరముల ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారత బిల్లుని ప్రవేశపెడుతుంటే ఒక దొర కోసం ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. దురదృష్టకరం అధ్యక్ష. అదేమన్నా జాతీయాన్ని దేశానికి సంబంధించిన అంశమా, రాష్ట్రానికి సంబంధించిన అంశమా, చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. చివరిగా ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షం నాయకుడు ఎవరైతే ఈ సభకున్నారో యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సభలోకి వస్తారని, ఈ అమూల్యమైన బిల్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిల్లు, ఈ భూభారత బిల్లులో పాలు పంచుకుంటారని, మంచి సూచనలు ఇస్తారని ఎదురు చూశాం. దురదృష్టకరం, వారు ఇక్కడికి రాకపోవటం దురదృష్టకరం. ఉన్నవాళ్ళు ఈ రకంగా గొడవలు చేయటం బాధాకరం అధ్యక్ష. చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, 2 సార్లు కర్రు కాల్చి ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెబితే ఇంకా ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా, చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా మంచి చట్టాలు తెస్తుంటే మద్దతు తెలపకుండా వక్ర బుద్ధితో కుక్క తోకర వంకరగా ఇంకా పాత తరహాలోనే ఏవైతే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు హర్షించరు. అందుట్లో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ చిల్లర వేషాలు క్షమించరు అని ఈ వేదిక ద్వారా తమకు తెలుపుతూ నేను ముగిస్తున్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇది మంచి బిల్లు. ఇది మంచి బిల్లు, అందరికీ ఉపయోగపడే బిల్లు. ఇది రైతులకు ఉపయోగపడే బిల్లు, ఇది ప్రజలకు ఉపయోగపడే బిల్లు. వెళ్ళండి, మాట్లాడండి. అంటే ఇష్టం లేదా మీకు ఈ బిల్లు? రైతులకు సాయం చేసుడు ఇష్టం లేదా? మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. ఏ మహేశ్వర్ రెడ్డి గారు సార్, కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్. ఎల్ఏ మినిస్టర్ గారు. అధ్యక్ష, నేను గౌరవ బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందు మా రెవెన్యూ మినిస్టర్ గారు అప్పీల్ చేయటం జరిగింది. భూభారతికి సంబంధించిన బిల్లు ఇది చాలా